హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతమందికి పవన్ కళ్యాణ్ చూస్తే పాపం అనిపించిందా, మంచితనం ముసుగులో మోసపోయాడు అనిపిస్తుందా, లేకపోతే బకరా అయ్యాడు అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఆ టాస్క్ అలాంటిది. అందరికీ ఫోన్ కాల్స్ ద్వారా సీక్రెట్ గా చెప్తున్నారు ప్రతి ఒక్క విషయాన్ని. అందులో రెబల్స్ ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి, మీలోనే ఉన్నారు అని చెప్తున్నారు. అలాంటి సిచ్యువేషన్ లో కూడా పవన్ కళ్యాణ్ ఏమీ ఆలోచించట్లేదు, కనీసం అలా గుడ్డిగా నమ్మేశాడు టీమ్మేట్స్ ని. సో దాని గురించి మీరు కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీ చిన్న లైక్ నాకు చాలా పెద్ద సపోర్ట్ని ఇస్తుంది. మీరు లైక్ చేస్తే వీడియో 10 మందికి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంది అనమాట. సో లైక్ చేస్తే వీడియోని చూడండి. ఇంకా ఈ ఎపిసోడ్ లో హైలైట్ ఎవరంటే సుమన్ శెట్టి అండ్ దివ్య గారు. వీళ్ళిద్దరూ బాగా చేశారు, కానీ దివ్య గారు ఒక దగ్గర అడ్డంగా దొరికిపోయారు. అది బర్నీ గారి కోసమే. ఏంటంటే ఫస్ట్ ఒక టాస్క్ అయితే ఇచ్చారు సుమన్ శెట్టి గారికి, రెబల్ అని అనౌన్స్ చేసేసారు. ఒక సీక్రెట్ టాస్క్ అయితే ఇచ్చారు. అక్కడ సుమన్ శెట్టి గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో ఉంది. కానీ అక్కడ సుమన్ శెట్టి గారికి మైనస్ ఏంటి అంటే తను తెలుగులో చదవలేకపోయారు అనమాట. కొంచెం స్పెట్స్ కూడా లేవు కాబట్టి తను ఇంగ్లీష్ లో రాసిమ్మంటే మళ్ళీ బిగ్ బాస్ ప్లాన్ చేసి వేరే వాళ్ళని పంపించి అక్కడ పెట్టలేడు కాబట్టి అదే టాస్క్ ని దివ్య గారికి కూడా అప్పు చెప్పారు అనమాట. దివ్య గారికి అప్పు చెప్పిన తర్వాత ఫస్ట్ సీక్రెట్ టాస్క్ ఏంటి, ఎవరైనా కూర్చుంటే వాళ్ళ ప్లేస్ లో వీళ్ళు వెళ్ళి కూర్చోవాలి. ఒక ముగ్గురిని అలా చేయాలన్నమాట. అంటే వాళ్ళ ప్లేస్ నుండి వాళ్ళకి లేపేసి వీళ్ళు ఆ ప్లేస్ లో కూర్చోవాలి. ఆ రూల్ కూడా ఏంటంటే ఎవరినైతే లేపారో ముగ్గురులో వాళ్ళ నుండి ఒకరినైతే రిమూవ్ చేయాలి. సో రిమూవ్ చేయాలనుకున్నప్పుడు వీళ్ళు తెలివిగా అక్కడ పవన్ కళ్యాణ్ కానీ బర్నీ గాని కాకుండా వేరే వాళ్ళని చేయొచ్చు. కానీ ఫస్ట్ బకరా అంటే దొరికింది ఎవరు, బర్నీ గారు. బర్నీ గారిని లేపేసి ఒక ప్లాన్ ప్రకారమే మీరు ఇక్కడ నుండి లేవండి, ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని దివ్య గారు లెగిసి బర్నీ గారి ప్లేస్ లో కూర్చున్నారు. అది పర్ఫెక్ట్ గానే జరిగింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ లేపేసి పవన్ కళ్యాణ్ ప్లేస్ లో కూర్చున్నారు. ఆ తర్వాత గౌరవ్ లేపేసి గౌరవ్ ప్లేస్ లో కూర్చున్నారు. తర్వాత రీతును లేపేసి రీతున్ ప్లేస్ లో కూర్చున్నారు. ఇక్కడ నలుగురు ఉన్నారు. వాళ్ళు తర్వాత చదివారో ముందు చదివారో తెలియదు, కానీ వాళ్ళని ఎవరినైతే లేపారో వాళ్ళలో ఒకరినైతే రిమూవ్ చేయాలన్నమాట. సో ఇక్కడ దివ్య గారు వేసిన స్కెచ్ ఏంటి, అక్కడ బర్నీ గారు ఉన్నారు. బర్నీ గారు ఫస్ట్ లేపారు కాబట్టి బర్నీ గారి నుండి గేమ్ నుండి తీసేస్తే మళ్ళీ తలకాయ నొప్పి మళ్ళీ నా మీదకి వస్తుంది. బర్నీ గారికి యాంటీగా వెళ్ళింది, నామినేట్ చేసింది కదా, మళ్ళీ లేపేస్తే అని ఒక సేఫ్ గేమ్ తో బర్నీ గారికి ఎలా అక్కడ సర్ది చెప్పుకున్నారంటే నేను లేపడానికి ముందే బర్నీ గారు లేచేలా ఉన్నారు, సో అది కన్సిడర్ చేస్తారో చేయరో అని పవన్ కళ్యాణ్, రీతు అండ్ గౌరవ్ అయితే వీళ్ళు చూజ్ చేసుకున్నారు. చూజ్ చేసుకుని సేఫ్ గా అంటే ఒక స్ట్రాటజిక్ మూవే, మంచి మూవే. ఏంటి, పవన్ కళ్యాణ్ తీసేస్తే వాళ్ళ టీంలోనే వాళ్ళని తీసేశారు కాబట్టి డౌట్ రాదు కాబట్టి పవన్ కళ్యాణ్ అయితే రిమూవ్ చేస్తారు గేమ్ నుండి. కానీ అది ఎక్కడంటే నమ్మక ద్రోహానికి కొంచెం దారి తీసింది. అదే అక్కడ భరణి గారిని తీసుంటే ఇద్దరు సుమన్ శెట్టి అండ్ దివ్య బర్నీ గారికి క్లోజే కదా. సో బర్నీ గారిని తీస్తే ఎవరికి డౌట్ రాదు, వీళ్ళిద్దరూ వాళ్ళని తీసుండరు, ఇంకెవరైనా వేరే వాళ్ళు తీసుంటారు, కానీ వీళ్ళిద్దరి మీద అంత డౌట్ రాదు. అక్కడ బర్నీ గారిని తీయకుండా అదే రీజన్ మీద పవన్ కళ్యాణ్ తీసేస్తే ఎవరికైనా బాధ అనిపించదా? ఎందుకంటే ఒకే టీంలో ఉన్నారు పవన్ కళ్యాణ్. ఏదైనా గేమ్స్ అవి వచ్చినప్పుడు వీళ్ళిద్దరికి ఎలాగో సీక్రెట్ టాస్క్ ఉంది కాబట్టి ఒక బెనిఫిట్ ఉంది, సక్సెస్ అయితే వీళ్ళ కంటెంట్స్కి వచ్చేస్తుంది. కానీ వాళ్ళు నమ్ముకున్న టీమే కదా పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ టీం నుండి ముందే తీసేస్తే మీ సెల్ఫిష్ కోసం అక్కడ నాకు ఎందుకు పవన్ కళ్యాణ్ చూసి జాలేసింది. కానీ అదే పవన్ కళ్యాణ్ సెకండ్ టాస్క్ లో ఎంత బకరా అయ్యాడంటే దివ్య గారు అలాగ అడ్డంగా బకరా చేసేశారు. ఎలా అంటే సెకండ్ టాస్క్ ఏంటి, మిల్క్ తాగాలి, ఒక బాటిల్ మిల్క్ అయితే తాగాలి, మిగిలినవన్నీ ఎవరో చూడకుండా స్టోర్ రూమ్ లో పెట్టాలన్నమాట. సో ఇలా పెడుతున్నప్పుడు వీళ్ళు ఏం చేశారు, కిచెన్ దగ్గరికి వెళ్ళి ఆమె టీ చేస్తున్నట్టు యాక్టింగ్ చేసి కింద సుమన్ శెట్టి గారు అయితే మిల్క్ తాగడానికి ట్రై చేస్తున్నారు. సో అక్కడ అడ్డంగా పవన్ కళ్యాణ్ తిన్నగా వచ్చేసాడు. అక్కడికి తిన్నగా వచ్చేసి డౌట్ పడాలా, ఏదో సీక్రెట్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు డౌట్ పడాలా, పడకుండా అమాయకత్వంగా ఏం చేస్తున్నారు, షుగర్ చీనీ నీళ్ళు కలుపుకొని తాగుతున్నారా లేకపోతే నిమ్మకాయ నీళ్ళు కలుపుకొని తాగుతున్నారని ఎంత సిల్లీగా ఎంత డిగ్నిటీగా అడిగాడంటే అదే దాన్ని యూజ్ చేసుకుని దివ్య గారు ఎంత బాగా కవర్ చేశారంటే పవన్ కళ్యాణ్ వస్తున్నప్పుడు షుగర్ తింటున్నారా, పెట్టండి లోపల అంటే పాలే పెట్టాలి, కానీ పాలు పైన షుగర్ పైన పెట్టేసి పెట్టండి అనుకుని సుమన్ శెట్టి గారిని అయితే పెట్టేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చి ఏంటి కెప్టెన్ గా నువ్వే కవర్ చేస్తున్నావు అంటే నేనే కదా కెప్టెన్, నేనే కవర్ చేసుకోవాలని దివ్య గారు భలే కవర్ చేస్తారు. ఆ తర్వాత ఇంకెవరైనా వస్తారు అంటే అక్కడ పవన్ కళ్యాణ్ తీసేసి వీళ్ళు పవన్ కళ్యాణ్ చేత అక్కడ కాపలా పెట్టారు సెకండ్ టాస్క్ కి. ఎంత తెలివి అక్కడ. పవన్ కళ్యాణ్ కూడా గుడ్డుగా నమ్మేసి ఏంటి నిమ్మకాయ నీళ్ళు తాగుతున్నారా, నిమ్మకాయ నీళ్ళు కలుపుకుంటున్నారని అక్కడికి వెళ్ళి కాపలా కాసాడు ఎవరు రాకుండా. అంటే వీళ్ళు సీక్రెట్ టాస్క్ కంప్లీట్ చేయడానికి పవన్ కళ్యాణ్ కాపలా కాయాల్సి వచ్చింది. అదే పవన్ కళ్యాణ్ వీళ్ళు ఫస్ట్ సీక్రెట్ టాస్క్ కంప్లీట్ చేసి పవన్ కళ్యాణ్ తీసేశారు. అక్కడ పవన్ కళ్యాణ్ ఎంత బకరా అంటే తెలియదు. సండే ఎపిసోడ్ సాటర్డే ఎపిసోడ్ లో ఆ వీడియోస్ ప్లే చేస్తారు కదా, అప్పుడు పవన్ కళ్యాణ్ కి బీభత్సమైన కోపం వచ్చే అవకాశం ఉంది, వెన్నుపోటు పొడిచారేమో అనిపించే అవకాశం కూడా ఉందన్నమాట. సో పవన్ కళ్యాణ్ కి ఆ విషయం తెలిస్తే అప్పుడు రియలైజ్ అయ్యి ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. ప్రస్తుతానికి అయితే పవన్ కళ్యాణ్ వాళ్ళ మీద డౌటే లేదు. సో పవన్ కళ్యాణ్ అక్కడ కాపలా కాస్తే వీళ్ళు సెకండ్ టాస్క్ కంప్లీట్ చేశారు. అదేవిధంగా మార్నింగ్ 4:30కి లేచి సుమన్ శెట్టి గారు ఆ పాల డబ్బాలన్నీ స్టోర్ రూమ్ లో పెట్టారు కదా,
హైలైట్ అబ్బా వీళ్ళిద్దరూ బాగా చేశారు. అంటే సిల్లీ టాస్క్ లో సీక్రెట్ టాస్క్ కానీ చేసే విధానం మాత్రం చాలా ఫన్నీగా చాలా ఇంట్రెస్టింగ్ గా అయితే ఉంది. ఎపిసోడ్ కూడా ఎక్కడ బోరింగ్ అనిపించలే. ఆ సీక్రెట్ టాస్క్ చేస్తున్నప్పుడు దొరికిపోతారేమో, ఎవరు చూసేస్తారేమో మనకు కూడా ఒక తెలియని ఇంట్రెస్ట్ అయితే ఎపిసోడ్ లో కలిగింది. సో మీరు ఏమనుకుంటున్నారు? ఎపిసోడ్ చూసిన తర్వాత బాగుందా బాగోలేదు కూడా కామెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.